చూడండి సార్, మనం ఇప్పుడు ఆలోచించాల్సింది వీడెవడు వాడెవడని కాదు. వాడు సినిమాలు తీయకూడదు, వాడి గురించి జనాలు గొప్పగా చెప్పుకోకూడదు. అది దీన్నే మా తెలుగోళ్ళు ఇంటి కుక్కని మొరగనీయదు అంటారులే. అబ్బా, ఈ బుర్రకథ డైలాగులు ఆపి ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి సార్. ఆ రఘుపతి వెంకయ్య నాయుడు కారణంగా మా వ్యాపారానికి గండి పడడం ప్రారంభించింది. అలా జరగటానికి వెళ్ళలేదు. ఇదిగో సారు, ఆఫ్టర్ ఆల్ వెంకయ్య నాయుడు 4 సినిమాలు తీసినంత మాత్రాన మీ దేశానికి మీ వ్యాపారానికి నష్టం వస్తుందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అతను ఒక్కడే కావచ్చు, ఇప్పటి వరకు తీసింది 4 సినిమాలే కావచ్చు, కానీ విదేశీయులే కాదు మనం కూడా సినిమాలు తీయవచ్చు అని ఆలోచనను, ధైర్యాన్ని మీ ఇండియన్స్ లో రేపింది వాడు. హీ ఇగ్నైటెడ్ దట్ ఫైర్. ఆ ఫైర్ ని చల్లార్చాలి, ఆ ఆలోచనపై నీళ్లు పోయాలి. వెంకయ్య నాయుడు అనే వ్యక్తి సినిమాలు తీయకుండా, సినిమాలను ఆడించకుండా, అస్సలు సినిమా పరిశ్రమలోనే ఉండకుండా అతన్ని దెబ్బతీయాలి. అందుకు నాకు మీ సహాయం కావాలి. కమాన్, జాయిన్ విత్ మీ. మీ చేతులు కలపండి.